విన్నాం. చాలామంది లోకములో ఉన్నవారు వారి దేవుడేడి, వారి కొరకు వారి దేవుడు ఏం చేశాడు అని చెప్పుకుంటూ ఉంటుంటారు. అలా అనుకునే వారికి ఈ సాక్ష్యము ఒక కనువిప్పు. దేవుడు మనల్ని ఎప్పుడూ కాపాడటానికి ఆయన తన దూతలకు ఆజ్ఞ ఇస్తాడట. ఎక్కడుంది? కీర్తన 91, 11, 12. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందరు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు సాగర్లో ఈ వాక్యమును బట్టి దేవుడు సాగర్ని కాపాడాడు. అంతే కదా? అది మామూలు యాక్సిడెంట్ కాదు, భయంకరమైన యాక్సిడెంట్గా మారిపోయింది. ఒక ఆయన బండి మీద వెళ్తా గుండెలు లేదు ఎప్పుడా వచ్చి ఆగిపోయాడట. ఆగిపోయాడు, బండి ఆగిపోయింది. ఆగిపోయినాడు, ఇలా పడిపోయాడు. అంతే, జస్ట్ పడ్డాడు. యాక్సిడెంట్ కాదు, ఏమీ లేదు. ఆగిపోయినాడు, బండిని ఆఫ్ చేసుకోలేక ఇలా పడిపోయాడు. హాస్పిటల్లోకి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే 2 వారాల ట్రీట్మెంట్ చేశారు. చేసిన తర్వాత ఆయన బ్రతకలేదు, చనిపోయాడు. పెద్ద యాక్సిడెంట్ కూడా కాదు, అది చనిపోయాడు. అంతగా ఎందుకు? గత సంవత్సరము కరుణాకర్ ఒక వ్యక్తి ఎదురొచ్చేస్తున్నాడు, మన సంఘ విశ్వాసి. ఈ కరుణాకర్ కూడా వచ్చేస్తున్నాడు. ఇద్దరు క్లాష్ కొట్టుకున్నారు. అక్కడ యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయ్యి ఒక ముసలాయన కాలు విరిగిపోయింది. కరుణాకర్ చిన్ని దెబ్బలతో బయటపడ్డాడు. ఇంకా మనము చెప్పుకుంటూ పోతే ఎన్నో సాక్ష్యాలు. సాగర్ కలిగిన సాక్ష్యము అది చాలా ఈ సంవత్సరంలో దేవుడు ఆయన పట్ల చూపించిన కృపకు నిదర్శనం. యాక్సిడెంట్ అనే దానికి మనము ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చిన్న ఆలోచన కూడా చేయలేము. చక్రాలు ఎలా లేచిపోయి అది పడిపోయే స్థితిలోకి వస్తే, ఆ పైన 3 కింద పడితే, దాని మీద ఈ ట్రక్ తిరగబడితే 3 స్పాట్లో అయిపోతారు. దాని ఎంత సామాన్లు ఉన్నాయి, 3 అయిపోతారు. ఒక్కడో కూడా ఉండడు. అంటే ఒళ్ళు జనధరించే పరిస్థితి మాట. అలాగే సాగర్ మరి పైన ఉన్నాడు, డ్రైవర్ పక్కన ఉన్నాడు. డ్రైవర్ లోపల అది స్పష్టంగా చూశాడు. అది ఇలాగ లేచిపోవడం చూశాడు. దేవుడే ఆ డ్రైవర్తో సడన్ బ్రేక్ వేయించి ఆ ఎదర ఆటోను కొట్టకుండా, ఇది తిరగబడకుండా ఎవరిని పెట్టాడక్కడ? వాక్యం ఏమంటుంది? తన దేవదూతలను పంపించాడు. ఎవరిని పంపించాడండి? దేవదూత. ఇలా పట్టుకునే అంతే. అది యాక్సిడెంట్ అవ్వకుండా దేవదూతలు పట్టుకున్నాయి. తెలియని వారు, కళ్ళు మూసుకుపోయిన వారు, హృదయం మూసుకుపోయిన వారు, మీ దేవుడు మీకు ఏమి చేశాడు అంటారు. మా దేవుడు మా పిల్లల్ని కాపాడాడు, మా కుటుంబాన్ని కాపాడాడు, మా జీవితాన్ని కాపాడాడు. ఇదే సాక్ష్యం, ఇదే సాక్ష్యం. కాబట్టి ఆయన నీ పాదములకు రాయి తగలకుండా, ఎవరి ఒక చిన్న ఏలి ఇరిగిపోతే, ఆ ఏలి ఇరిగిపోతే దాని యొక్క బాధ, లేదా ఏలి ఇరిగిపోతే దాని యొక్క ట్రీట్మెంట్, తిరగవలసిన చోట్లు ఎన్ని తిప్పలు పడాలో. మరి అంత పెద్ద యాక్సిడెంట్లో ఏ కాలు ఇరిగినా, చెయ్యి ఇరిగినా, ఏమైనా
ఎంత నష్టమో, ఎంత కష్టమో, ఎంత విశాలమో కదా. కాబట్టి దేవుడు ఆ కుటుంబ పక్షముగా ఉండి ఆ కుటుంబానికి చేసిన మేలులను బట్టి మనందరము మరొకసారి దేవుని స్తోత్రించుకుందాము. హల్లెలూయా.